హాయ్ ఎవ్రీవన్. నేను మీ సువర్ణ. ఈ వీడియో మీరు ఎప్పటినుంచో అడుగుతున్న యుటిలిటీ ఏరియా డీటెయిల్స్ గురించి. సో లెట్స్ బిగిన్. ఒరిజినల్‌గా బిల్డర్ ఇచ్చిన యుటిలిటీ ఎంట్రన్స్ అయితే ఇది. ఇక్కడ ఒక డోర్ ఉండేది అండ్ పక్కన సింక్ ఉండేదనమాట. ఇది యూజ్ చేయాలంటే కిచెన్ నుంచి వెనక్కి వచ్చి యూజ్ చేయాల్సొస్తుంది. అండ్ డోర్ వెనకాతల ప్లేస్ కూడా వేస్ట్‌గా పోతోంది. అందుకు ఇది నాకు ఫంక్షనల్‌గా అనిపించక నేను దాన్ని కంప్లీట్‌గా క్లోజ్ చేసేసి ఆ ప్లేస్‌లో సింక్ అండ్ ప్యాంట్రీ యూనిట్ చేయించా. దీని టూర్ నేను మళ్ళీ తర్వాత ఇస్తాను. లేకపోతే అన్నీ మిక్స్ అయిపోతాయి. ఇక్కడ క్లోజ్ చేసేసాక, ఇక్కడ వాల్‌ని బ్రేక్ చేసి, ఇక్కడి నుంచి యుటిలిటీ ఏరియాకి ఎంట్రన్స్ పెట్టుకున్నాం. స్మాల్ అప్లయెన్సెస్ లైక్ మిక్సర్, హ్యాండ్ మిక్సర్, గ్రిల్లర్, అవెన్ వీటి కోసం రోలింగ్ షట్టర్ చేపించుకున్నా. రోలింగ్ షట్టర్ కింద డిష్ వాషర్ పెట్టుకున్నా. అండ్ దానికి పక్కన వాషింగ్ మెషిన్ పెట్టుకున్నా. టాప్ లోడ్ వల్ల కార్నర్‌లో అది ఫిట్ అయిపోయింది. దీని పక్కన ఎప్పుడూ ఒక స్మాల్ ఎక్స్‌ట్రా లాండ్రీ బ్యాగ్ ఉంటుంది. అండ్ దాని పక్కన ఈ ఎక్స్‌ట్రా ఇంకొక సింక్ చేపించుకున్నా. అండ్ ఈ సింక్ మా హౌస్ హెల్ప్ కోసం చేయించా. నెక్స్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మా ముగ్గురి డైలీ యూజ్ టవల్స్‌ని మేమిక్కడ పెట్టుకుంటూ ఉంటాం. అండ్ సింక్ పైన జస్ట్ ఒక 6 ఇంచెస్ స్టోరేజ్ యూనిట్ చేయించా. టు సేవ్ కౌంటర్ స్పేస్ కొన్ని థింగ్స్‌ని పర్మనెంట్‌గా ఫిక్స్ చేసేసా. లైక్ ఈ సోప్ డిస్పెన్సర్స్. దీనివల్ల ప్లేస్ సేవ్ అవుతుంది అండ్ యూసేజ్ కూడా ఈజీ. అండ్ రోలింగ్ షట్టర్‌కి ఇంకో వైపు నేను లంచ్ బ్యాగ్స్ అండ్ ఫోల్డబుల్ టబ్ పెట్టుకున్నా. సింక్‌కి ఒకవైపు స్క్రబ్ హోల్డర్ ఉంటుంది. ఇలాంటి ఫిక్స్డ్ ప్లేసెస్ వల్ల మీ ఏరియా ఎప్పుడూ క్లీన్ అండ్ మెస్ ఫ్రీగా ఉంటుంది. ఇంకా సింక్‌కి ఆపోజిట్ సైడ్‌లో ఒక స్మాల్ కార్నర్ ఏరియా వచ్చింది. దానికి తగ్గట్టుగా ఫ్యూ ఫిక్స్డ్ థింగ్స్ పెట్టుకున్నా. లైక్ లాడర్, మాప్ అండ్ బ్రూమ్ స్టిక్ హోల్డర్, గార్బేజ్ బ్యాగ్ హోల్డర్. దీని కింద లాండ్రీ బాస్కెట్ ఫర్ సాక్స్ అండ్ దీని కింద వెట్ అండ్ డ్రై డస్ట్‌బిన్స్ ఉంటాయి. సో, ఈ కార్నర్ ఎప్పుడు ఇలా ఫిక్స్డ్‌గా ఉంటుంది. ఎప్పుడు రైట్ ఆర్గనైజర్స్ రైట్ ప్లేసెస్‌లో పెట్టుకుంటే దాన్ని యూజ్ చేయడం కూడా అంతే ఈజీగా ఉంటుంది. జస్ట్ యుటిలిటీ ఎంట్రన్స్‌ని నేను చేంజ్ చేయడం వల్ల కిచెన్ నుంచి ఏమైతే యుటెన్సిల్స్ క్లీన్ చేయాలో అవి స్ట్రెయిట్‌గా అందులోకి తీసుకెళ్ళడం అన్నది చాలా ఈజీ అయిపోయింది. డైలీ వన్స్ నైట్ నేను డిష్ వాషర్ రన్ చేస్తా. ఈలోపు నాకు నెక్స్ట్ డే వరకు ఏమైతే యుటెన్సిల్స్ అవసరం ఉండదో అవన్నీ చెత్త క్లీన్ చేసేసి ఇందులో లోడ్ చేసేస్తూ ఉంటా. దీనివల్ల నాకు నైట్ అన్నీ ఒకేసారి పెట్టుకునే టైం సేవ్ అవుతుంది. అండ్ నైట్ జస్ట్ అప్పుడు యూజ్ చేసుకునే యుటెన్సిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ మెషిన్స్‌కి పక్కనే స్టోరేజ్ ఉండడం వల్ల దీనికి సంబంధించిన పౌడర్ యాక్సెసింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా డిష్ వాషర్ రన్ అవుతున్న టైంలో నేను సింక్‌లో ఉన్న చెత్తంతా క్లీన్ చేసేసి, సింక్ ఇన్‌సైడ్, బయట అండ్ బ్యాక్ స్ప్లాష్ అంతా శుభ్రంగా తోమేసుకుంటా. ఫాసెట్స్‌కి స్క్రాచెస్ పడిపోతాయని ఎప్పుడూ స్క్రబ్‌తో కాకుండా హ్యాండ్‌తోనే తోముతా. మెటీరియల్స్ యూజ్, సైజెస్ అండ్ ప్రొడక్ట్ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో చెక్ చేయండి. లాస్ట్‌లో ఎక్సెస్ వాటర్ అంతా స్క్విజీతో తీసేస్తాను. అండ్ దెన్ వైపింగ్ క్లాత్‌తో మొత్తం అంతా క్లీన్ చేసేస్తా వాటర్ లేకుండా. దీనివల్ల ఎక్కడ వాటర్ మార్క్స్ ఉండవు. అండ్ కార్నర్స్ కూడా త్వరగా డ్రై అయిపోతుంది. అండ్ డిస్కలరేషన్ కూడా తగ్గుతుంది. ఈ సింక్‌ని ఎస్పెషల్లీ నేను మా హౌస్ హెల్ప్ కోసం చేయించా. ఇందులో మేము షూస్ వాష్ చేస్తాం. బయట నుంచి వచ్చాక లెగ్స్ వాష్ చేసుకుంటాం. మాపింగ్ కోసం వాటర్ తీసుకొని డర్టీ వాటర్ ఇందులోనే డిస్కార్డ్ చేస్తారు. ఈ షట్టర్‌ని మేము లెఫ్ట్ ఓవర్ డబ్ల్యూపీసీ షీట్‌తో చేయించాం. ఎందుకంటే డైలీ మా హౌస్ హెల్ప్ 1 అవర్ పని చూసుకొని వెళ్ళిపోతారు. ఇంక తన పని అయిపోయినాక దీనిపైన ఏమైనా డ్రై చేసుకోవాలన్నా, థింగ్స్ పెట్టాలన్నా యూజ్ అవుతుందని ఇలా చేయించుకున్నా. ఇక్కడ డైలీ యూజ్డ్ ఫ్లోర్ క్లీనర్స్ అండ్ అలా ఉంటాయి. ఇందులో డిష్ వాషర్, విమ్ లిక్విడ్ స్పేర్స్ అన్నీ ఇక్కడుంటాయి. ఇందులో డైలీ యూజ్డ్ మెషిన్ పౌడర్స్, క్లీనర్స్, మెష్ లాండ్రీ బ్యాగ్స్ ఉంటాయి. ఒక పర్సన్ వాషింగ్ మెషిన్‌ని యూజ్ చేసేలాగా ఇక్కడున్న ప్లేస్ అయితే సరిపోతుంది. దీనికి కావాల్సిన పౌడర్స్ కూడా పక్కనే ఉండడం వల్ల తీసి పెట్టడం కూడా చాలా ఈజీ. ఈ సింక్ కింద ఎక్స్‌ట్రా బకెట్ అండ్ హ్యాండ్ వాష్ సాషెట్స్ పెడతాను. ఇక్కడితో టూర్ అంతా అయిపోయింది. సో, కమెంట్స్‌లో మీకెలా నచ్చిందో నాకు డెఫినెట్‌గా చెప్పండి. టేక్ కేర్. బాయ్.